విక్రమార్కుని కథలో భాగంగా కాళీమాత నుంచి బట్టి కోరుకున్నట్లుగానే 2000 సంవత్సరముల ఆయుష్ వరం లభించిన తరువాత జరిగిందంతా బట్టి ద్వారా తెలుసుకున్న విక్రమార్కుడు ఎంతో సంతోషించి అంతలోనే విచారించగా అది గమనించిన బట్టి, సోదరా, ఎందుకు చింతిస్తున్నావు అంటూ ప్రశ్నించాడు. విక్రమార్కుడు బట్టితో, సోదరా, నేను 1000 సంవత్సరములు, నీవు 2000 సంవత్సరములు, నేను లేని 1000 సంవత్సరములు నీవు జీవిస్తావని సంతోషంగానూ ఉంది, కానీ ఒంటరిగా ఎలా ఉంటావో అని బాధగా ఉంది అని చెప్పాడు. దానికి బట్టి నవ్వుతూ, సోదరా, దిగులు పడకు, నీవు కూడా 2000 సంవత్సరములు నాతో పాటు జీవించే ఉపాయం ముందుగానే ఆలోచించి నేను కాళీమాతను 2000 సంవత్సరముల వరం కోరాను. నేను చెప్పేది శ్రద్ధగా విను. ఇంద్రుడు ఈ నవరత్న ఖచ్చిత సింహాసనం మీద కూర్చొని 1000 సంవత్సరాలు పాలన సాగించమని నీకు వరమిచ్చాడు. కనుక నీవు 6 నెలల పాటు రాజ్యపాలన చెయ్యి, 6 నెలల పాటు దేశాటన చెయ్యి. ఈ విధంగా మనం ఇద్దరం 2000 సంవత్సరాల పాటు జీవించవచ్చును అంటూ చక్కని ఉపాయాన్ని విక్రమార్కుడికి చెప్పాడు. దేవతల వరాన్ని కూడా తమకి అనుకూలంగా మార్చగల బట్టి తెలివిని మెచ్చుకున్నాడు విక్రమార్కుడు. ఆనాటి నుండి విక్రమార్కుడు బట్టి సలహాను అనుసరించి 6 నెలల పాటు రాజ్యపాలన చేసి మిగిలిన 6 నెలలు బట్టిని రాజప్రతినిధిగా నియమించి దేశాటనకు బయలుదేరి వెళ్ళసాగాడు. బట్టి విక్రమార్కులు తమ తెలివితేటలతో దేవతలు ఇచ్చిన వరాన్ని తమకు అనుగుణంగా మార్చుకున్నారు. మన లైఫ్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా వస్తాయి కదా, వాటిని మనకు ఉపయోగపడేలా, మనం ఎక్కువ లాభం కలిగేలా మనమే ఉపయోగించుకోవాలి. థ్యాంక్ యూ. ఫర్దర్ వీడియోస్లో మనం ఇంకా విక్రమార్కుడు గురించి పూర్తిగా, ఇంకా మనకి బేతాళుడు కూడా వస్తాడు, ఆ స్టోరీస్ అన్నీ తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.